హలో హైదరాబాద్, నేను మనోజ్. మన ఛానల్ మనోజ్ తెలుగు వ్లాగ్స్. గైస్, ఈ వీడియోలో ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ ప్లేస్ అండ్ ఫుడ్ ని అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాం. రోజు మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి బిర్లా మందిర్ టెంపుల్. నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసి టెంపుల్కి వెళ్ళి స్టార్ట్ చేద్దామని అనుకున్నా. హైదరాబాద్ లో నాకైతే వెంకటేశ్వర స్వామి అంటే పర్సనల్ చాలా ఇష్టం. అందుకని నేనైతే బిర్లా మందిర్కి అయితే వెళ్తున్నా. ఇప్పుడైతే ప్రజెంట్ మన రూమ్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే బిర్లా మందిర్కి అయితే స్టార్ట్ అయిపోద్దాం. లెట్స్ గో. ఇదే మన బైక్. ఇప్పుడే బిర్లా మందిర్కి అయితే రీచ్ అయ్యాను. బండి అయితే బ్యాక్ సైడ్ అయితే పార్క్ చేసి ఇంకా నేనైతే దర్శనంకి అయితే వెళ్తున్నా. ఫైనల్లీ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయింది. చాలా బాగా అయితే జరిగింది. ఎర్లీ మార్నింగ్ వస్తే పీస్ఫుల్ గా అయితే అన్నమాట. దర్శనం చాలా తక్కువ మంది ఉన్నారు. గైస్, మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట టెంపుల్ లేకి. అందుకని లోపల వ్లాగ్ అయితే తీయలేదు. పైనుంచి లొకేషన్ చూస్తే సూపర్ గా ఉంది అనమాట. ఇక్కడ సెక్రటేరియట్ గానీ, ట్యాంక్ బండ్ గానీ వ్యూ అయితే బాగుంది. హైదరాబాద్ మొత్తం ఒక ప్రేమ్ లో చూసినట్టు ఉంటది అనమాట. మీరు కానీ హైదరాబాద్ లో ఉంటే ఒకసారి బిర్లా మందిర్ రండి. మీ మైండ్ అయితే రిఫ్రెష్ అవుతుంది. బిర్లా మందిర్ అంటే పీస్, సైలెంట్ అండ్ పాజిటివ్ ఎనర్జీ అనమాట. ఒకసారి చేయండి, మీకున్న టెన్షన్స్ అన్ని వెళ్ళిపోతాయి అనమాట టెంపుల్కి వస్తే. ఇప్పుడైతే మనము దేవుని బ్లెస్సింగ్స్ తో హైదరాబాద్ ది వన్ ఆఫ్ ది ఫేమస్ అయిన లింగయ్య టిఫిన్స్ కి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే 4 కిలోమీటర్స్ అయితే ఉంది. నేను కూడా వచ్చిన నుంచి ట్రై చేద్దామని అనుకుంటున్నా. ఈ రోజు అయితే కుదిరింది. ఓకే, వెళ్దామా. మన బైక్ అయితే అక్కడ పార్క్ చేశాను. ఇంకా బండి తీసుకుని మనం లింగయ్య ఇడ్లీకి అయితే స్టార్ట్ అయిపోద్దాం. పైకి మొబైల్ తీసుకెళ్ళింటే చాలా బాగుంది, కానీ ఏం చేస్తాం, అలో లేదు. వ్యూ అయితే సూపర్ గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా లింగయ్య టిఫిన్స్ కి అయితే నావిగేషన్ అయితే పెట్టేసాం. ట్రాఫిక్. గైస్, ఫైనల్ అయితే లింగయ్య ఇడ్లీకి అయితే వచ్చాము. ఇప్పుడైతే మనం అయితే టేస్ట్ చేసి చూద్దాము. ఇక్కడ మెయిన్గా ఫేమస్ ఎందుకైందంటే ఈ చట్నీ వల్ల అనమాట. క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనమైతే ఒకసారి టేస్ట్ చూద్దాము ఎట్లా ఉంటుందో. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా. చట్నీని అయితే ఎక్కువ తీసుకుందాం. అలా టేస్ట్ అయితే బాగుంది గైస్, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే వడ ట్రై చేద్దాం. వడ అయితే పైన క్రిస్పీగా, లోపల అయితే చాలా స్మూత్గా అయితే ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. 35 రూపీస్కి ఒక ఇడ్లీ, ఒక వడ అయితే ఇచ్చాడు. చట్నీ టేస్ట్ అయితే నిజంగానే సూపర్గా ఉంది. ఇదైతే ఇట్లా నాకుని తినొచ్చు అనమాట. ఇప్పుడే టేస్ట్ అయితే చూసా. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా నాకు వీడియో దీనికి ఎవరు లేరని నేను ఒక సైడ్కి అయితే పెట్టాను. అది వీడియో సరిగా రాలేదు. బ్యాక్గ్రౌండ్ చూడండి, లింగయ్య ఇడ్లీ అనమాట. హైదరాబాద్ వన్ ఆఫ్ ది ఫేమస్ టిఫిన్ అనమాట. ఇంకా చట్నీ అయితే నిజంగానే బాగుంది గైస్, అందరు చెప్పినట్టు. నేను ఊరికి హైప్ ఇస్తున్నారేమో అని అనుకున్నా. ఇడ్లీ, వడ ప్లస్ చట్నీ తినండి, నిజంగా వర్త్ అనమాట. నేను 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళాక టేస్ట్ బాగాలేకపోతే మొత్తం వేస్ట్ అవుతుంది కదా, టైం అండ్ మనీ అని అనుకున్నా. 35 రూపీస్కి బెస్ట్ అనమాట ఇది. మీరు కానీ నియర్ టు లింగయ్య టిఫిన్స్ ఉంటే వచ్చి ట్రై చేయండి. గైస్, ఫైనల్లీ అయితే రూమ్కి అయితే వచ్చేసా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.